Welcome to 24 Technologies. Our today's topic is WAN. WAN hub. WAN అంటే ఏంటి? WAN hub అంటే ఏంటి? వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. అండ్ మనం ఇది అజూర్‌లో డిస్కస్ చేసేది అజూర్ నెట్వర్క్‌ని కిందకొస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే WAN ఈస్ నథింగ్ బట్ వైడ్ ఏరియా నెట్వర్క్. అది మనకు ఆల్రెడీ తెలుసు. WAN హబ్ అంటే మల్టిపుల్‌వి ఏవైనా ఉంటే మల్టిపుల్ హబ్స్ ఏవైనా ఉంటే వాటిని మనం ఏ రకంగా కనెక్ట్ చేస్తాం రిడెండెన్సీ పర్పస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ అదొకటి. వైడ్ ఏరియా నెట్వర్క్ మనకు ఆల్రెడీ దీని గురించి తెలుసు. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి అమ్మా? 2 డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్స్‌లో ఉన్న నీ ప్రెమిసెస్, ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో కనెక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టోపోలజీ. రైట్? ఆఫీస్ టు ఆఫీస్ కనెక్టివిటీ, ఆఫీస్ టు ఆఫీస్ కనెక్టివిటీ ఆర్ ఇంకోటి ఏంది, ఇట్ అలోస్ హైబ్రిడ్ కనెక్టివిటీ, క్రాస్ వీనెట్ కనెక్టివిటీ. క్రాస్ వీనెట్ కనెక్టివిటీ అంటే ఏంటి? మనకు డిఫరెంట్ వీనెట్స్ ఉన్నాయి, అంటే సేమ్ వీనెట్స్ కాకుండా డిఫరెంట్ వీనెట్స్ లో ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనెక్ట్ కావడాన్ని క్రాస్ వీనెట్ కనెక్టివిటీ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. హైబ్రిడ్ కనెక్టివిటీ అంటే ఏంటి? హైబ్రిడ్ కనెక్టివిటీలో మీకు డిఫరెంట్ టైప్స్ లైక్ సైట్ టు సైట్, సైట్ టు సైట్, పాయింట్ టు సైట్ అండ్ ఎక్స్ప్రెస్ రౌట్, డైరెక్ట్. అంటే వీటికన్నింటికి అది సపోర్ట్ చేస్తుంది అని మీనింగ్. రైట్. తర్వాత దీంట్లో మనకు క్రియేట్ చేసేటప్పుడు బేసిక్స్ అండ్ స్టాండర్డ్, విచ్ టైప్ ఆఫ్ వ్యాన్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ అనేది కూడా ఇంపార్టెంట్. విచ్ టైప్ ఆఫ్ వ్యాన్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్. ఇక్కడ బేసిక్ అండ్ స్టాండర్డ్ అని రెండు ఉన్నాయి కదా. ఈ బేసిక్ అండ్ స్టాండర్డ్ ఏది అంటే, బేసిక్ లో మనకు ఓన్లీ సైట్ టు సైట్ విపిఎన్ మాత్రమే, సైట్ టు సైట్ విపిఎన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ పాయింట్ టు సైట్ కానీ ఎక్స్ప్రెస్ రౌట్ కానీ ఇవన్నీ అది మనకు సపోర్ట్ చేయదు. స్టాండర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే మీకు ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తుంది. ఏది? పాయింట్ టు సైట్ కావచ్చు, సైట్ టు సైట్ విపిఎన్ కావచ్చు, ఎక్స్ప్రెస్ రౌట్ కావచ్చు, అండ్ వీనెట్ టు వీనెట్ కనెక్టివిటీ కావచ్చు. ఇవన్నీ మనకు స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బేసిక్ లో ఒకటే సపోర్ట్ చేసి అండ్ ఈ స్టాండర్డ్ లో మనకు మల్టిపుల్ సపోర్ట్ చేస్తున్నాయంటే ఆల్వేస్లీ దీని ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని బేసిక్ అనేది కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు అది ఓన్లీ సైట్ టు సైట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సార్ ఏ టైంలో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి క్రియేట్ చేసేటప్పుడు అని చెప్పేసి అడిగితే, మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో ఓన్లీ సైట్ టు సైట్ విపిఎన్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటే యూ కెన్ గో విత్ బేసిక్ టోపాలజీ, బేసిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నా దాంట్లో మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి అంటే మల్టిపుల్ సైట్ టు సైట్ కానీ పాయింట్ టు సైట్ కానీ విపిఎన్స్ అండ్ ఎక్స్ప్రెస్ రౌట్ కూడా ఉంది, ఇవన్నీ బ్రాంచ్ టు బ్రాంచ్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే కంపల్సరీ మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? స్టాండర్డ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్లో మనకు ప్రీ రిక్వెసైట్స్ ఏవైనా ఉన్నాయి అని చెప్పేసి అంటే అది దీన్ని మనం ఏం కాల్ చేయొచ్చు అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అని చెప్పేసి మనం కాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఫస్ట్ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి మనము వర్చువల్ వ్యాన్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి వర్చువల్ వ్యాన్ సెలెక్ట్ చేసుకొని థర్డ్ పార్టీ కూడా మనకు వస్తే అక్కడ ఫిల్టర్లో మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ వాడితే వర్చువల్ వ్యాన్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ డివైస్ టైప్, అదే ఇది స్టాండర్డ్ డివైస్ టైప్ స్టాండర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఆబ్వియస్లీ మీకు తెలుసు రిసోర్స్ గ్రూప్ ఇవ్వడం అండ్ మీరు క్రియేట్ చేసుకునే ఇదేది వర్చువల్ వ్యాన్ ఒక పేరు ఇవ్వాలి అని చెప్పేసి మీకు అక్కడ చూస్తే కనిపిస్తుంది. ఆ పేరు ఏది ఇవ్వాలి అంటే అది డిపెండ్స్ ఆన్ యూ. నీ పేరు ఎక్స్వైజీ అయితే ఎక్స్వైజీ వ్యాన్ అని చెప్పేసి ఇచ్చుకో. నా పేరు రఘువీర్ కాబట్టి రఘువీర్ వ్యాన్ అని ఇచ్చుకుంటాను. అండ్ ఆఫీస్లో క్రియేట్ చేసేటప్పుడు ఈ రకంగా ఉండదు. లైక్ ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్లో ఉంది అని చెప్పేసి ఉంటాను. నాది 24 టెక్ హైదరాబాద్ ఆఫీస్లో నేను వ్యాన్ చేస్తున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే హైదరాబాద్ -24 టెక్, అలా కాకుండా 24 టెక్ హైదరాబాద్. నాకు ఆ డివైస్ చూసిన వెంటనే ఓకే, ఇది నాకు ఈ వ్యాన్ డివైస్ ఏదైతే ఉందో నేను క్రియేట్ చేసుకునేది ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉంది, కంపెనీ ఏది 24 టెక్ అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ నాకు ఈజీగా ఉంటుంది.
ఆ రకంగా చేసుకుంటాం. అడ్డమైన పేర్లు పెట్టుకోము. ఏదైనా రీజనబుల్‌గా కంపెనీ నార్మ్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఒకటి ఏ రకంగా ఫాలో కావాలి అని చెప్పేసి. ఒకటి కాన్ఫిడెన్స్ పేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ పేజ్‌లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా అక్కడ ఉంటుంది. ఓకే. అది రియల్ టైమ్ వాళ్ళకు, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొద్దిగా అర్థమైతది. బట్ యాస్ ఎ ఫ్రెషర్ మనకు అవన్నీ అవసరం లేదు. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ టర్మినాలజీని మనం కూడా ఫాలో కావాలి బ్లైండ్‌గా. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ హబ్. ఆ తర్వాత ఇక్కడ మీరు ఆ డివైస్‌ని క్రియేట్ చేసుకోవడానికి వర్చువల్ వ్యాన్‌ని క్రియేట్ చేసుకోవడానికి మాక్సిమం 1 ఆర్ 2 మినిట్స్ మాత్రమే పడుతుంది. 1 ఆర్ 2 మినిట్స్. ఎందుకంటే దీంట్లో కాన్ఫిగరేషన్ ఏముండదు ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు. 1 ఆర్ 2 మినిట్స్‌లో మీకు లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఉంటుంది అసలైన సినిమా. ఆ తర్వాత మీరేం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందంటే, హబ్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే హబ్‌ని క్రియేట్ చేసుకోవాలి. మీరు స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఏమేమి వస్తాయి? సైట్ టు సైట్ వీపీఎన్, పాయింట్ టు సైట్ వీపీఎన్ అండ్ ఎక్స్‌ప్రెస్ రౌట్. ఈ మూడింట్లో 3 చేయాలా? లేకపోతే మీ దగ్గర ఒకటే చేయాలా? అని చెప్పేసి మనం ల్యాబ్‌లో ఇదొకటి చూపిస్తాను. సైట్ టు సైట్. వై? బికాజ్ పాయింట్ టు సైట్ చేయాలంటే పాయింట్స్ అంటే ఏంటి? మీ క్లయింట్ లొకేషన్ అంటే మీ లొకేషన్‌లో మీరు లోకల్‌లో యూజ్ చేసే ల్యాప్‌టాప్‌లో రూట్ సర్టిఫికేట్ అండ్ చైల్డ్ సర్టిఫికేట్ అంట. ఒకటి రూట్ సర్టిఫికేట్, ఇంకోటి క్లయింట్ సర్టిఫికేట్. క్లయింట్ సర్టిఫికేట్ ఆ 2 మీరు లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ ఇట్ వర్క్. ఎక్స్‌ప్రెస్ రౌట్ అంటే అది కూడా మనం ఎక్స్‌ప్రెస్ రౌట్‌ను సర్క్యూట్స్‌ను పర్చేస్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ 2 మనం చేయడానికి కుదరదు. బట్ చూపిస్తాను. ఇది మనం చేయొచ్చు. ఇది మనం చేయొచ్చు. ఈ సైట్ టు సైట్ అనేది చేస్తాం. బట్ సైట్ టు సైట్ చేయాలి అంటే ఓన్లీ బేసిక్ సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. బట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే నాకు ఈ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి కాబట్టి ఈ రెండింటిని చూద్దాం. మనం ఇక్కడ ఏదో కంటెంట్ రాసాము. ఓకే. దీనికి ఫిగర్ ఏదన్నా ఒకటి చూద్దామా? ఫిగర్ అంటే ఆ ఫిగర్‌లు కాదా? ఫిగర్ చూద్దాం. దీనికి సంబంధించిన డయాగ్రామ్ అజూర్ పోర్టల్‌లోకి వెళ్లి అజూర్ డాక్యుమెంటేషన్‌లో మనకు వాడు ఇంకా క్లియర్‌గా ఇస్తాడు. మనం చేసేదానికంటే. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అనుకుంటా. ఐ గెస్. యెస్. హియర్ ఇట్ ఈస్. ఐ డు వన్ థింగ్. ఇది చూపించడం కంటే ఫస్ట్ నుండి నేను రీడైరెక్ట్ అయితాను. ఫస్ట్ నుండి ఎందుకంటే మీరు కూడా ఓపెన్ చేసుకోవడానికి మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా! దట్ ఈస్ ద రీజన్. అజూర్ డాక్యుమెంటేషన్. అజూర్ డాక్యుమెంటేషన్ వచ్చిందా? అజూర్ డాక్యుమెంటేషన్ ఇట్స్ డన్. అజూర్ డాక్యుమెంటేషన్ వచ్చింది. ఓకే. ఈ అజూర్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు కొద్దిగా స్క్రోల్ చేస్తే మీకు నెట్వర్కింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఏంటిది? హియర్. నెట్ నెట్. ఈ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఏది వర్చువల్ వ్యాన్. వర్చువల్ వ్యాన్. ఫస్ట్ వాట్ ఈస్ వర్చువల్ ల్యాన్ అండ్ వర్చువల్ వ్యాన్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటే మనకు హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో ఒక డయాగ్రామ్ వస్తది. వేర్ ఈస్ దిస్ వన్. దిస్ వన్. ఇక్కడ మీరు చూడండి. మీకు అర్థమైతది. పెన్ను తీసుకుంటాను. స్కెచ్. కలర్, 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 కలర్. ఓకే. ఇవన్నీ ఏవి? మీ వీనెట్. 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 అంటే నీకు ఇదొకటి ఒక రీజియన్ అనుకుందాం. ఇదొకటి ఒక రీజియన్. హైదరాబాద్ రీజియన్. హైదరాబాద్ రీజియన్. హైదరాబాద్ రీజియన్ అంటే నేను హైదరాబాద్‌లో ఉన్నా కాబట్టి హైదరాబాద్ రీజియన్ అని కాదు. అక్కడ మనకు అజూర్‌లో వాడు ఇచ్చిన రీజియన్స్ హైదరాబాద్, ముంబై, బెంగుళూరు కాదు, యూఎస్ ఈస్ట్, యూఎస్ వెస్ట్, యూకే ఈ రకంగా ఉంటాయి కదా! ఆ టైప్‌లో హైదరాబాద్‌లో కూడా ఒక రీజియన్ ఉంది. హైదరాబాద్ రీజియన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం. హైదరాబాద్ ఇంకోటి హైదరాబాద్‌లో ఒక డేటా సెంటర్ ఓపెన్ అవుతోంది. ఇట్ ఈస్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. కమింగ్ సూన్. కాబట్టి మీరు కొద్దిగా మంచిగా ప్రిపేర్ అయినారు అంటే మీకు కంపల్సరీ జాబ్ రావడానికి స్కోప్ ఉంటది. ఓకే. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత ప్రాక్టీస్ చేసుకోండి. అది ఈ ఇయర్ మొత్తం అందరికీ పనికొస్తది. ఇయర్‌లో ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాడు లాంచ్ చేసేసరికల్లా వాడికి వీటి గురించి నాలెడ్జ్ ఉన్న వాడు ఉంటే ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి అంత లోపల మీరు ప్రిపేర్ కావాలి. ఓకే. నేనిచ్చిన సబ్జెక్ట్ ఆల్‌మోస్ట్ 60-70% ఎనఫ్ అమ్మా. ఇంకా ఏం డీప్‌గా ఫ్రెషర్ అయితే వాడు లోపలికి పోయిన తర్వాత నేర్పించుకుంటాడు. బట్ మీకు మినిమమ్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. ఓకే. దట్ ఈస్ సెకండ్ వన్. ఇక్కడ నాకంటే ఒక నా ఆఫీస్ ఏదైతే ఉందో లైక్ ఇదొక బ్రాంచ్. అంటే ఇది హైటెక్ సిటీలో ఉందనుకుందాం. గచ్చిబౌలిలో ఉంది. ఈ బ్రాంచ్ ఎక్కడ ఉంది? బెంగుళూరులో ఉంది. బెంగుళూరులో ఉంది. ఇది పూణేలో ఉంది. పూణే.
ఇక్కడ నేను చేస్తాను సైట్ టు సైట్, మల్టిపుల్ సైట్స్‌లో నేను ఈ రకంగా చేస్తున్నా. సైట్ టు సైట్ వీపీఎన్, సైట్ టు సైట్. ఓకే. అండ్ ఈ వీటికి అన్నిటికి కనెక్ట్ కావడానికి నాకు డిఫరెంట్ మల్టిపుల్ వర్చువల్ నెట్వర్క్స్‌ని యూజ్ చేస్తున్నా. లైక్ 192.168.1.0 అని ఒక నెట్వర్క్, ఇంకొకటి క్లాస్ ఏ నెట్వర్క్, క్లాస్ బి నెట్వర్క్, ఇంకోటి 192.168.100.0 అని చెప్పేసి ఒక నెట్వర్క్. ఏదో అన్ని డైరెక్ట్‌గా కనెక్ట్ అయితే నాకు కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే ఏది దేనికి కనెక్ట్ అయింది, ఫైండ్ ఔట్ చేసుకోవడం ఇవన్నీ కరెక్ట్‌గా లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ ఎక్స్‌ప్రెస్ రౌట్ అనేది ఒకటుంది. అండ్ పాయింట్ టు సైట్ అనేది ఒకటుంది. అంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా క్లయింట్ లొకేషన్‌లో కూర్చొని ల్యాప్‌టాప్ తీసుకొని వర్క్ చేస్తున్నా కూడా ఆ రకంగా సపోర్ట్ చేయాలి. అండ్ బ్రాంచ్‌లో కూర్చొని, ఆఫీస్‌లో కూర్చొని చేసినా వర్క్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ రౌట్‌లు కనెక్ట్ అయినా నీకు హెడ్ క్వార్టర్స్ నుండి, అక్కడి నుండి కూడా హెచ్‌క్యూ అంటే హెడ్ క్వార్టర్స్ అన్నమాట. అక్కడి నుండి కూడా నీకు వర్క్ చేయాలి. ఇన్ని ఉన్నాయి. ఇన్ని కనెక్షన్స్ ఉన్నప్పుడు మీకు ఆ కాంప్లెక్సిటీ అనేది తగ్గించుకోవాలంటే అక్కడ నీకు ఒక హీరో కావాలి. హూ ఇస్ దట్ హీరో? వీడు హీరో. ఎవడు వీడు హీరో? హబ్. బాబు మీరందరూ వచ్చి నాకు కనెక్ట్ కండి. మీరందరూ వచ్చి నాకు కనెక్ట్ అవ్వండి. మీరు కనెక్ట్ అయిన తర్వాత నేను ఏ నెట్వర్క్‌ను ఎట్లా పంపించాలో నేను చూసుకుంటాను అది. ఏ నెట్వర్క్‌ను ఎట్లా పంపించాలి అనేది నేను చూసుకుంటాను అని చెప్పేసి వాడు చెప్తాడు. రైట్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది ఇంకోటి. ఏదంటే సార్ ఇంతవరకు ఓకే. ఇది ఏదైతే ఉందో ఇది హబ్ గదా! ఇది హబ్. ఇది ఏదైతే ఉందో ఇది హబ్. ఓకే. ఈ హబ్ అనేది ఏదైతే ఉందో ఇది గనక ఇన్ కేస్ ఫెయిల్ అయింది అనుకుందాం. ఫెయిల్ కావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి గదా! ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ లేకుండా ఉంటాయా? 100% ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫెయిల్ అయితే నా నెట్వర్క్ మొత్తం డౌనే గదా! నెట్వర్క్ మొత్తం ఏమైంది? డౌన్. డౌన్ అయిపోయింది. దెన్ నాకప్పుడు ఏంది మీరేమో మొత్తం నెట్వర్క్‌ని డైరెక్ట్‌గా కనెక్ట్ చేయొద్దని చెప్పినారు. హబ్‌ని యూజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈజీగా అయితే ఉంది. బట్ ఇది డౌన్ అయితే మరి నా పరిస్థితి ఏంది? అడక్క తినాలనా బయటికి పోయి అప్లికేషన్ డౌన్ చేసుకొని, క్లోజ్ చేసుకొని కంపెనీని అంటే అప్పుడు ఏం చెప్తాడు, బాబు అందుకనే నువ్వు ఒకటి రిడెండెన్సీ పెట్టుకో. ఇంకొక హబ్‌ని మెయింటైన్ చెయి. ఓకే. హబ్ అండ్ స్పోక్ మోడల్ కదా! ఇంకొక హబ్‌ని మెయింటైన్ చెయి. దానికి సంబంధించిన ఒక ఫిగర్ కూడా చూద్దాం. దానికి సంబంధించింది. వేర్ ఇట్ ఈస్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్, మైగ్రేట్ టు వర్చువల్ వ్యాన్. ఇక్కడున్న ఈ పిక్చర్ చూడండి. ఇక్కడున్న ఈ పిక్చర్ చూస్తే మీకు ఇంకొంచెం ఐడియా మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. మీరందరూ ఇంటెలిజెన్స్ కాబట్టి మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది. ఓకే. ఇక్కడ చూసినారంటే ఒక్క హబ్ కాకుండా 2 హబ్బులను తీసుకుంటున్నాడు. ఈ 2 హబ్బులను ఇంటర్ కనెక్టివిటీ ఇచ్చుకుంటా ఉన్నాడు. అంటే ఒక హబ్ డౌన్ అయినా కూడా ఇమ్మీడియేట్‌గా ఈ నెట్వర్క్స్ అన్నీ దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా దీనికి కనెక్ట్ అయితాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఈ వీనెట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ దీని దగ్గర ఉంది. ఎందుకు? ఒక హబ్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రౌట్ ఏదైతే ఉందో దీని ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉంది. దీని ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉంది. దీని ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉంది. ఇన్ కేస్ ఇది డౌన్ అయితే ఇమ్మీడియేట్‌గా ఇది హీరో. వీడు కూడా పని చేసేంత వరకు హీరోనే. మల్టీ స్టారర్ సినిమా ఇది. వీడొక హీరో ఉన్నాడు. బట్ ఈ హీరో సమ్‌టైమ్స్ సినిమాల్లో ఒక హీరో చచ్చిపోతాడు కదా! ఆ చచ్చిపోయినప్పుడు ఒక హీరోనే మిగులుతాడు కదా! మొత్తం సినిమా అంతా వీడే నడిపిస్తాడు కదా! ఈ హీరోని గుర్తుకు చేసుకుంటూ. ఆ రకంగా మనకు ఉంటుంది. ఇంకొకటి ఏది? సపోజ్ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఒకసారి డౌన్ అయిందని మనకు తెలిసిన తర్వాత మనం సైలెంట్‌గా ఏముండం. ఇమ్మీడియేట్‌గా ఇంకొక హబ్ దాని ప్లేస్‌లో రీప్లేస్ అయిపోతుంది. దానికి సంబంధించిన కాన్ఫిగర్ చేస్తాం. అంతవరకు ఇది మొత్తము సినిమా మొత్తం ఇది నడిపిస్తది. ఈ సైట్ టు సైట్ గాని, పాయింట్ టు సైట్ గాని, అన్ని వీనట్స్‌ని యాక్సెస్ చేయడం గాని అవన్నీ వీడు చూసుకుంటాడు. ఇక్కడి వరకు ఓకే. బట్ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా ఉంటుంది సార్ అనేది. ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ప్రైజింగ్. ప్రైజింగ్ అనేది ఇక్కడ దీంట్లో కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ ఒకదానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ చార్జెస్ పడతాయి. ఇదేది సౌత్ సెంట్రల్ రీజియన్‌లో యూఎస్‌డి మీరు పైన రీజియన్స్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చమ్మా. ఏ రీజియన్‌లో ఎంత చార్జెస్ పడతాయి అండ్ ఏ కరెన్సీలో ఎంత చూసుకోవాలో. ఏం అవసరం లేదు. మన టాపిక్ కాదు కాబట్టి ఇక్కడ చూడండి. స్టాండర్డ్ వర్చువల్ వాన్ హబ్‌కి అయితే ప్రైస్ ఎంతంట? 25 సెంట్స్ పర్ అవర్. 1 పర్ డిప్లాయ్‌మెంట్ అవర్. అండ్ ఇక్కడ ఈ సెకండ్ వన్ చూడండి. స్టాండర్డ్ వర్చువల్ వాన్ హబ్ విత్ రౌట్ మ్యాప్స్
అరే ఫైర్‌వాల్ మేనేజర్ పాలిసీ ఫర్ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్. దీనికి ఎంత పడుతుంది? ఇంత పడుతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్నింటికి ఇదేది సైట్ టు సైట్ స్కేల్ 1 యూనిట్, వీపీఎన్ సైట్ టు సైట్ కనెక్షన్ యూనిట్, ఇంకా ఇంకా చాలా ఉంటాయి. కొన్నింటికి చార్జెస్ కూడా ఎక్కువ పడతాయి. చూద్దాం అది కూడా. హ్మ్. ఏ దానికి ఎక్కువ పడుతుంది? 42 దీనికి పడుతుంది. ఎక్స్‌ప్రెస్ రౌట్ చూడండి. ఎక్స్‌ప్రెస్ రౌట్‌కి ఎంత? స్కేల్ యూనిట్ 3కి 42 సెంట్స్ పర్ అవర్. అంటే 2 అవర్స్‌కు $1 ఆల్‌మోస్ట్‌గా చార్జెస్ పడుతుంది. ఎంత స్పీడ్? 2 జీబీపీఎస్ పర్ స్కేల్ యూనిట్ పర్ డిప్లాయ్‌మెంట్ అవర్. అవర్లీ బేస్డ్. కాబట్టి ఇది ఎందుకంటే నీ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఇదేం చేయాలి? నీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, నీ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ మొత్తం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? నీ హబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇదే కదా మిడిల్‌లో ఉండేది. అన్నింటికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి చార్జెస్ కూడా ఎక్కువ పడతాయి. అండ్ ఇది క్రియేట్ చేయడానికి కూడా హబ్‌ను మీకు వర్చువల్ వాన్ క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇది మినిమమ్ 30 మినిట్స్ టు 45 మినిట్స్ పడుతుంది. ఒక్క హబ్ క్రియేట్ కావాలి. ఒక హబ్ మీరు లాంచ్ చేయాలి అంటే. రైట్? ఆ రకంగా దిస్ ఈస్ అవర్ హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో వర్చువల్ వ్యాన్ హబ్ గురించి థియరిటికల్‌గా మనము డిస్కస్ చేసింది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అంటే ఎవ్రీ మంత్ 15th అండ్ 1st నేను పెయిడ్ సెషన్స్ అవి చార్జెస్ తోటి కూడుకున్న సెషన్స్. బట్ సీక్వెన్స్‌లో మనం పోతాము. మీకు 100% నాలెడ్జ్ అయితే నేను ఇవ్వగలుగుతాను. అండ్ ఇంకొకటి ఏది అంటే మనం రియల్ టైమ్ సినారియోస్ కూడా తీసుకొని చేస్తాం ఇక్కడ చేసేటివన్నీ. ఇక్కడ సీక్వెన్స్ అనేది ఉండదు. మీకు యూట్యూబ్‌లో ఒక 30% వరకు నేను ఇస్తున్నా సబ్జెక్ట్. బట్ మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే మీరు స్ట్రక్ అయిపోతారు. అదొకటి ప్రాబ్లమ్. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఏ టాపిక్, సెకండ్ ఏ టాపిక్ అనేది కూడా కనెక్టివిటీ ఉండదు యూట్యూబ్‌లో. అందరూ బానే చెప్తారు. యూట్యూబ్‌లో చెప్పరని కాదు గానీ, మీకు వస్తుంది సబ్జెక్ట్. బట్ మీకు టైమ్ వేస్ట్ అనేది ఉంటుంది. ఆ టైమ్ వేస్ట్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలి. తొందరగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే గో విత్ పెయిడ్ సెషన్స్. నా సెషన్స్ కావాలంటే నా సెషన్స్. లేదు అంటే బయట తీసుకున్నా పర్లేదు. నో ఇష్యూస్. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అడిషనల్‌గా ఓ 10% నుండి 30% డిస్కౌంట్ ఉంటుంది. ప్రతి ఒక్క కోర్స్ మీద. విత్ స్మాల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ అట్‌లీస్ట్ వాళ్ళు ఒక 20, 25 వీడియోస్ అన్నా చూడాలి. కామెంట్ చేయాలి. కామెంట్ కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఒక లైక్ చేయాల్సి ఉంటుంది. షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ తోటి. అండ్ మీరు పర్టిక్యులర్‌గా ఇంకోటి ఏది 5 మెంబర్స్, 10 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు అంటే వాళ్ళకి కూడా అడిషనల్‌గా డిస్కౌంట్ నేను ప్రొవైడ్ చేస్తాను. నార్మల్‌గా సింగిల్ పర్సన్ కంటే వాళ్ళకి మీ గ్రూప్‌కు ప్రొవైడ్ చేస్తాను. ఇంకొకటి ఏది అంటే మీరు రీసెంట్‌గా ఒక 3 మంత్స్‌లో ఎవరికైనా ఎమర్జెన్సీ కేసెస్‌లో బ్లడ్ ఇచ్చి ఉంటే ఆ సర్టిఫికేషన్ ఆ బ్లడ్ మీరు ఇచ్చారు అని చెప్పేసి ప్రూఫ్ నాకు చూపించగలిగితే 50% డిస్కౌంట్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఒక లైఫ్‌కు సేవ్ చేయాలని ట్రై చేశారు కాబట్టి నేను మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి ఆ 50%. 50% డిస్కౌంట్ ఇస్తాను. And then please do subscribe. Thank you. Thank you very much, folks.